దేవాలయ వ్యవస్థ అభివృద్ధి పొందితేనే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగితేనే సమాజం బాగుంటుంది. సమాజంలో అంటరానితనం మంచిది కాదు. నేను యాక్సెప్ట్ చేస్తాను. కులాల రాహిత్యమైనటువంటి సమాజం కావాలి. నేను ఒప్పుకుంటా దానికి. కానీ ఎవరి డ్యూటీ వాళ్ళకు ఉండాలిగా. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్‌లో కలెక్టర్ ఒక దగ్గర కూర్చున్నాడు కదా! ఎక్కడ కూర్చుంటాడు? ఒక ఆయన గది ఉంటుంది. మరి ఆ బిళ్ళ బంట్రుందిగా కూర్చోబెట్టాడు, పక్కన కూర్చోబెట్టాడు ఆయన పక్కన. ఇప్పుడు డ్రైవర్‌ని పక్కన కూర్చోబెట్టొచ్చుగా కలెక్టర్ ఆఫీసరు. ఎందుకు డ్రైవర్ బయటే ఉండాలి? కలెక్టర్ మాత్రం ఆ ఛాంబర్‌లో ఎందుకు ఉండాలి? యేసుడు ఆయన ఒక్కడికే ఎందుకు? ఆలోచించండి. అంటే అది ఆయన విద్వత్తుకి, ఆయన జ్ఞానానికి, ఆయన తాహతకి సంబంధించినటువంటి కాబట్టి ఆయనకు ప్రత్యేక గది ఉంది. ఇక్కడంతే బ్రాహ్మణుడు వేద విజ్ఞానము చదువుకున్న వాడికి ఒక ఉన్నత స్థానం. వైశ్యుడు వ్యాపారానికి, సమాజ హితానికి, ధనాన్ని సమకూర్చేవాడు వైశ్యుడు. క్షత్రియుడు కాపాడగలవాడు. బ్రాహ్మణుడు గాని, శూద్రుడిని గాని, వైశ్యుడిని కాపాడగలవాడు. శూద్రుడు ఎవరెవరి అవసరం ఉందో దాన్ని తీర్చగలిగేటువంటి శక్తి ఉన్నవాడు శూద్రుడు. నువ్వు ఫ్రీగా చేస్తావు ఏమన్నా? నువ్వు ఒక కుర్చీ చేసినా, ఒక కుమ్మరి పని చేసినా, ఒక పని చేసి ఫ్రీగా చేస్తావా నువ్వు? నీకంటూ వాళ్ళకి వస్తువునిస్తారు. నీకంటూ బంగారాన్ని ఇస్తారు వాళ్ళు. అంటే నీ యొక్క ఆనందాన్ని నువ్వు పొందుకుంటూ వాళ్ళకి నువ్వు ఉపయోగపడతావు. సేవ చేయడేమి? సేవ అనాదిగా సేవ చేసేది అబద్ధాలు అవన్నీ. కింది స్థాయి నిమ్న కులమే సరే సేవ ఎప్పుడు చేయలేదు అబద్ధం అంతా కూడా. బ్రాహ్మణ సేవ చేయలేదు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకొని వాళ్ళ జీవన సాంగత్యాన్ని పొందుకున్నారు. వాళ్ళ జీవన ప్రయాణాన్ని సాగించారు తప్ప ఒకరు సేవ చేయని భావన అబద్ధం. సేవ ఎవడూ సేవ చేయలేదు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. విద్యుక్త ధర్మాన్ని పాటించారు. అది మనం కూడా పాటిస్తే మన వాళ్ళని ప్రతిరోజు గుడికి తీసుకెళ్ళి ప్రతిరోజు మనం మన సంస్కారముని సంస్కృతిని చెప్పగలిగితే అద్భుతమైనటువంటి మళ్ళీ ఉన్నత స్థానానికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నతంగానే ఉన్నాం. ఇంకా ఉన్నతంగా ప్రపంచానికి ఉన్నతంగా ఉండగలిగే శక్తి సనాతన ధర్మానికి మాత్రమే ఉంది. ఇంకో ధర్మానికి లేదు.